మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా సమీకృత అధికారుల కార్యాలయ సముదాయపు సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మార్చి 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాల ప్రధాన పర్యవేక్షకులు శాఖ అధికారుల సన్నాహక సమావేశం జరిగింది. జిల్లాలో 59 పరీక్ష కేంద్రాలలో 12,865 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన సూచనలు, ఆదేశాలను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఏ రవీందర్ సమావేశంలో పాల్గొన్న ప్రధాన పర్యవేక్షకులు, శాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు వివరించారు. మొబైల్ ఫోన్ పరీక్ష కేంద్రంలో వాడటం నిషేధించబడిందని, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. రెగ్యులర్గా ఇంటర్నెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు రెగ్యులర్ చూస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ట్రాఫిక్ ఉంటుంది, మార్నింగ్ ఆ టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కంపల్సరీ వాళ్ళ సెంటర్ ఎక్కడ ఉందో ముందే చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి. కుదిరితే మీరు వాళ్ళకి ఒక రోజు ముందే పోయింది, రోజా మండే రోజు సండే వస్తుంది కదా, ఆ ఫేర్వెల్ రోజుగా వాటెవర్ డే మీరు రోజు సండే రోజు సెంటర్ ఎక్కడ ఉందో చూసుకొని రా బాబు అని చెప్పండి. To know how much time does it take in reaching that. దానికి డబుల్ టైం క్యాలిక్యులేట్ చేసుకొని పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వమండి, లేదా హాస్పిటల్ నుంచి స్టార్ట్ అవ్వమండి. అంటే ట్రాఫిక్ అనేది ఎర్లీ మార్నింగ్ లేకపోతే ట్రాఫిక్ కాకుండా మీ ఎగ్జామ్ 9:30 to 4:30. సో ఆ టైం కల్లా ఆటోమేటిక్గా ఆఫీస్ గెట్ అడ్వాంటేజ్. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చోట్ల మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడకపోయినా లేకపోతే చెక్ లిస్ట్ కూర్చొని